మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదని బిడ్డారా మరో రేగాల సమయం దేవుని వాక్యం ధ్యానించాలని మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన సేని బంగారు పాదాలు కొల్లెట్లైన వందనాలు స్థుతులు స్తోత్రములు గతించిన దాటినాకని రేఖల దాటిన కాచి కాపాడి సంరక్షించింది. మరో రేకాల సమయం సజీవ లేఖన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని వేసినాం నడుస్తున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదని బిడ్డ నేడు మీకు ఏర్పాటు చేయడం వాటి భాగము 29 తర్వాతి 16వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వచనం ధ్యానం చేసుకుందాము. 29 తర్వాతి 16వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాలలో మరి ఆయన నాయనను గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటన గురించి పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా తెలియజేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తూ తండ్రి ప్రేమయందు అనేకులను నడిపిస్తున్న సందర్భంలో భాగంగా ఆయన ఆయా గ్రామాలు పట్టణాలు ప్రదేశాలు సందర్శించిన సందర్భంలో అక్కడ ప్రభువును బట్టి ప్రభు యొక్క మాటను బట్టి అనేకులు విశ్వాసంలోనికి నడిపింపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన ఆ యొక్క కార్యము స్వస్థత కార్యము, మరణములో నుండి జీవములోనికి నడిపించిన మరి కుటుంబాన్ని బట్టి మరి జీవము కలిగిన దేవుని యందు అనేకులు విశ్వాసము కలిగిన సందర్భాలు ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ఇక్కడ భక్తుడైన లూకా గారు ఈ విషయాలను తెలియజేస్తూ ఆయన మరి ప్రభు చేసిన ఆ పరిచర్యలో ఆయన చూపిన కనికర కార్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళుతుండగా ప్రభు వెళుతున్నప్పుడు ఆ గ్రామాన్ని ఆ నాయనని గ్రామాన్ని దర్శించినప్పుడు ఆయన శిష్యులు బహు జన సమూహమును ఆయనతో కూడా వెళుచుండి ప్రభు వెంట మరి అనేకులు మరి శిష్యులైన వారు ప్రజలు మరి తండోపతండాలుగా ప్రభు వెంట వెళుచున్నప్పుడు ఆ వెళుతున్న సందర్భంలో వారికి ఎదురైన ఆనాటి పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా రాయిస్తూ ఆయన ఆ ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ఇక్కడ ఒక స్త్రీ విధవరాలు మరి తల్లి మరి కుమారుడు చనిపోయి ఉన్నాడు. ఆ కుమారుని యొక్క మరి దేహాన్ని తీసుకుని ఆ ఊరి వారు ఆమె వెంట వెళ్తున్నారు. అది గమనించిన ప్రభువు అక్కడ ఆ పరిస్థితులను చూచి ఆ విధవరాలి యొక్క పరిస్థితిని గమనించిన ప్రభు మరి ఆ చనిపోయిన బిడ్డను బట్టి ప్రభు అక్కడ మరి తాను తన యందు ప్రజలు తనను వెంబడించున్న జనాంగము మరి వారందరూ కూడా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి ఉండాలని ప్రభు గమనించారు. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటనలో ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు అంటారు ప్రభు ఆ ఊరి గవని యొద్దకు వచ్చేటప్పటికి మరి ఎదురుపడిన పరిస్థితి చనిపోయిన ఒకటి వెలుపలికి మోసుకొని పోబడుచుండని అంటే చనిపోయిన ఆ కుమారుణ్ణి మరి తీసుకుని ఆ ఊరి గ్రామస్తులు ఆ ఊరి పెద్దలు మరి అందరూ కూడా మరి ఆ బిడ్డను తీసుకుని ఆ శవాన్ని తీసుకుని బయలుదేరుతారు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. మరి ఒక్క కుమారుడే మరి బిడ్డలు ఉన్న ఆ యొక్క కుమారుడు మరి యవన కుమారుడు చనిపోయాడు. మరి ఆమె చూస్తే భర్త లేనిదిగా విధవరాలిగా ఉన్నది. ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆ ప్రజలందరూ కూడా మరి ఆమె వెంట ఆ యొక్క పాడె వెంట వెళ్తున్నారు. ఏమని మరి అక్కడ ఏముంది, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా
ఉండిరి అంటున్నాడు. అంటే తన పట్ల, తన బిడ్డ పట్ల ఆ ఊరి ప్రజలు ఎంతో ప్రేమ కలిగిన వారుగా, మరి తనొకగానొక కుమారుని కోల్పోయిన ఆ స్త్రీ మరి ఎంతో వేదన చేత తల్లి రోధిస్తున్న సందర్భాన్ని ప్రభు గమనించారు. కాబట్టి ఇక్కడ ప్రభువు ఆమెను చూచి ఆమెను దుఃఖనికరపడి, ఎప్పుడైతే ఆమె తన వేదనను, తన యొక్క స్థితిని ప్రభు గమనించారో, గమనించిన ప్రభు వెంటనే ఆమె పట్ల కనికరపడ్డారు. అంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. అంటే వారి పరిస్థితిని బట్టి, ఆమె ఉన్న పరిస్థితిని బట్టి, ఆమెకున్న ఆ యొక్క వేదన నుండి ఆమెకు మరి దేవుడు తాను చేయను ఉద్దేశించిన కార్యము, ప్రభు అక్కడ చేయబోయే కార్యాన్ని మరి అక్కడ ప్రజలందరూ కూడా, మరి ప్రభు వెంట అనేకులు శిష్యులు మరి జనాంగం ఉన్నారు. మరి ఈ నాయిన్ అనే గ్రామములో మరి ఆ ఊరి జనాంగం కూడా మరి ఆ పాడె వెంట మరి మోసుకొని వెళ్తున్న పరిస్థితులు ఇక్కడ మనం చూడగలం. అయితే ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరబడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఎప్పుడైతే ప్రభువు అది ఆ స్త్రీ యొక్క మరి పరిస్థితిని గమనించారో, వెంటనే ప్రభు అక్కడికి వచ్చి ఆ పాడెను ముట్టి ఆ పాడెయందు మరి తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని అక్కడ ప్రభువు నెరవేర్చినట్లుగా మనం చూడగలం. ఏమని అక్కడ రాయబడి ఉందంటే, అక్కడ ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోచున్న వారు నిలిచేది. మరి తన యొక్క పరిస్థితిని గమనించిన ప్రభు అక్కడ అంటున్నారు, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టి ఏడవద్దని తల్లికి ధైర్యాన్ని ఇచ్చారు. అంటే తన నివారణ, తన దుఃఖ నివారణ, తనలో తన కుమారుడు లేని ఆ పరిస్థితి ఏదైతే ఉందో దాని అంతటిని ప్రభువు మరి సరిచేయటకు ఆమె యందు కనికరపడిన వాడై మరి ఆ పాడెను ముట్టినప్పుడు ఆ మోయిచున్న వారు నిలిచి ఉన్నారు. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ప్రభు అంటున్నారు ఆ పాడె మీద ఉన్న బిడ్డతో, చిన్నవాడా లెమ్ము అని మరి నీతో చెప్పుచున్నాను అని. అంటే ప్రభు మాటకున్న విలువ, ఆ విలువైన మాటను ప్రభు అక్కడ ఆ బిడ్డ పట్ల, ఆ తల్లి పట్ల, ఆయన ఆ ఉన్న విశ్వాసుల పట్ల, ఆ ఊరి జనాంగం పట్ల తను ఎంత ప్రేమ కలిగి ఉన్నదో ప్రభు అక్కడ గమనించి అక్కడ వెంటనే ప్రభు అక్కడ చేసిన కార్యము, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. మరి ఎప్పుడైతే ప్రభు ఆ మాట పలికారో, ఆ పలికిన మాటకి మరి ఆ చనిపోయిన కుమారుడు తిరిగి లేవడమే కాదు, అతడు కూర్చుని మాట్లాడడం జరిగింది. అంటే దేవుడు జీవము కలిగిన వాడు, జీవాధిపతి. ఆయన సమస్తము ఆధికారము, ఆధిపత్యము కలిగిన వాడు. తండ్రి ఉద్దేశములో భాగముగా మరి ఆయన అక్కడ ఆ నాయిన్ అనే గ్రామమందు ఆ తల్లి యొక్క విధవరాలి యొక్క వేదనను గమనించిన ప్రభువు కనికరపడి ఆ కుమారుని మరి సజీవునిగా మరి తల్లికి అప్పచెప్పడం జరిగింది. ఏమని, చిన్నవాడు లేమని నీతో చెప్పుచున్నాననిగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించను. అంటే ఆ వేదనంతా కూడా, ఆ తల్లి వేదనంతా కూడా ప్రభు అక్కడ మరి తొలగించి మరి అక్కడ ప్రభు తన కార్యము అనగా తండ్రి చిత్తాన్ని జరిగించి ఉన్నారు. కాబట్టి ఆ గ్రామస్తులు, గ్రామంలో ఉన్నవారు అనేకులు మరి అది చూసిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. అంటే ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎన్నో అద్భుత ఆశ్చర్య స్వస్థత కార్యాలే కాదు, మరణించిన మరి ఆ యవన బిడ్డను కూడా తిరిగి ఆయన లేవనెత్తి సజీవునిగా తన తల్లికి మరి ఆ బిడ్డను అప్పచెప్పడము ఆ ప్రజలందరూ గమనించారు. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని అంటారు. ప్రభువును గురించి ఏమంటున్నారు వాళ్ళు? మనలో గొప్ప ప్రవక్త. అంటే ఆ తరములో ప్రభు మరి పరిచర్య చేస్తున్న ఆ సందర్భంలో ఆ నాయనని గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభువును గురించి, ప్రభు చేసిన కార్యాన్ని చూసి సంతోషించి ఆనందించారు, ఆశ్చర్యపడిపోయారు. అందరూ భయక్రాంతులే మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. దేవుడు తన ప్రజలకు, అవును, దేవుడు తన ప్రజలను దర్శించాడు కాబట్టి ఆనాడు ఆ గ్రామమందు ఆ వ్యక్తిని
ప్రభు సజీవునిగా చేసి మరి ఆ విధవరాలైన తల్లికి విడనివ్వడంతో మరి ఆమె యొక్క ఉన్న ఆ యొక్క వేదనంతా కూడా తొలగించడమే కాదు, అనేకులు ప్రభు నుండి విశ్వాసం కలిగిన వారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన సజీవుల దేవుడు, మరణము గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు. నీవు ప్రభుతో నేడు ఆయనతో నీవు నివసిస్తే గనుక, నీవు జీవిస్తే గనుక నీవు కూడా ఆయన యందు ఆ నిత్యరాజ్యాన్ని పొందుకోగలవనే విషయాన్ని భక్తుడైన లూకా గారు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అవును, ఈ నాయిన్ అనే గ్రామం ముందు ఆ ప్రజలందరూ కూడా ఆ జరిగిన సంఘటన చూసి అందరూ భయక్రాంతులే, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించున్నాడని దేవుని మహిమపరచరి. మరి ప్రభు చేసిన కార్యాన్ని బట్టి వారందరూ కూడా మరి కార్యాన్ని బట్టి దేవుని ఎంతగానో ఘనపరిచారు, మహిమపరిచిన వారైనారు. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయానంతటను చుట్టుపట్ల ప్రదేశం వ్యాపించను. ఎప్పుడైతే ఈ కార్యం వారి పట్ల జరిగించాడో ఆ జరిగిన కార్యాన్ని బట్టి ఆ నాయని గ్రామమందును యూదా ప్రజలందరూ పట్టణమందును అనేకులు ప్రభునందు విశ్వాసం కలిగిన వారిగా, విశ్వాసములో జీవించు వారిగా, మరణాల నుండి తిరిగి లేచిన యవ్వన బిడ్డను బట్టి మరి ఆ యొక్క గొప్ప కార్యము ఆ కుటుంబం పట్ల జరిగినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి నేడు ప్రభువునందు మనం ఎట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాము, ఎట్టి విశ్వాసములో మనము కొనసాగుతున్నాము, ఎట్టి విశ్వాసము కలిగి జీవించవలసినదో పరిశుధాత్మ దేవుడు లూకా ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము సజీవుల దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మనలను జీవింపచేయుటకు, మనలను బ్రతికించుటకు, మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణం పొంది తిరిగి లేచి నేడు తిరిగి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ప్రభు తిరిగి రానయుండగా ఆయన ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు, అలనాడు మరణమును జయించిన ఆ కుమారుని తిరిగి తన తల్లికి అప్పజెప్పిన దేవుడు నేడు మన మరణమును ఆయన జయించి ఉన్నాడు. కాబట్టి మన మరణపు ముళ్ళు వచ్చి ఉన్నాడు. కాబట్టి మనము సజీవులమై ఉండి ప్రభును ఆరాధిస్తూ సేవిస్తూ ప్రభు తిరిగి రానయున్నప్పుడు ఆయన ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు. ఆనాడు ఆ గ్రామస్తులు ఏ విధంగా అయితే వారిలో ఉన్న ఆ భయాన్ని సమస్తాన్ని దూరపరుచుకుని దేవుని ప్రజలందరూ ఆ దర్శనం అనుగ్రహించిన మరి దేవుని యందు మరి మహిమపరిచి ఉన్నారు. అటు రీతిగా నేడు నీవు నేను ఆయనను మహిమపరిచే రీతిగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన నీవు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి నిజమే తండ్రి, అలనాడు నాయని గ్రామం అందునైనా మరి విధవరాలి పక్షంగా వ్యాజ్యమాడి నైనా కుమారుని సజీవునిగా చేసి చిన్నవాడ లేవమని చెప్పినైనా అతనికి జీవాన్నిచ్చి తిరిగి తన తల్లికి అప్పచెప్పారు. గొప్ప దేవుడవు నైనా, ఆత్మల భారము కలిగిన, ఆత్మల రక్షణ కలిగిన, ఆత్మీయ నడిపింపు కలిగిన నీ విడలుగా మేమందరం ఉండటకు సహాయం దయచేయండి అయ్యా. మీరిచ్చే స్వస్థతని, మీరిచ్చే ఆరోగ్యాన్ని, మీరిచ్చే జీవాన్ని ఏ ఒక్కరునైనా నిర్లక్ష్యము చేయక నీ అందరి విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి, భయము కలిగి, భక్తి కలిగి నీలో జీవించగలందరూ కట్టిపరపు దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు ఆయా ప్రార్థనావసరతలు గెలిగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్స్ లో దేనిల వద్ద నాయన అధీన స్థితిలో వారు మొరపెడుతుండగా అలనాడు నాయని గ్రామంలో చేసిన నీ కార్య నేడు నాయన నీ ప్రజల పక్షంగా, నీ విడుదల పక్షంగా నీ కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని అడుగుతున్నా ప్రభా. నేడు సవాతి పరిచయంలో నీ సన్నిధానంలో చేరి నేను సేవించుటకు, ప్రార్థించుటకు నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా బలపరచబడి, భద్రపరచబడి విశ్వాసంలో కొనసాగటకు సహాయం దయచేయండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక నీ అందరి విశ్వాసములో నిలిచి జీవించుటకు అటు కృప మాకు దయచేయమని, జీవము కలిగిన నీ మాటల చేత జీవింపజేసి కృప వెంబడి కృప చేత కాపాడి సంరక్షించమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మానదనాలను మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించు. శోధనలో తేగాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా అవుతుంది. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేయండి సంరక్షించును గాక. ఆమేన్.